వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నాన్న కోసం కన్నీటితో రాసిన పెళ్లి, ఎపిసోడ్ నెంబర్ 9. సవిత మాట్లాడుతూ, ఏమైందని, ఎందుకు ఎంతలా పొలమారుతున్నావు అని అనడంతో, ఏమో తెలియదు, మనసులో ఏదో అలజడిగా అనిపించింది అని చెబుతుంటే, ఎవరో నిన్ను తలుచుకున్నట్లు ఉన్నారు అని అనడంతో, నాకెవరు తలుచుకోవడానికి ఎవరూ లేరు అని లోగంతులో అంది. అప్పుడే మేనేజర్ వచ్చి సూర్య బర్త్డే ఫైల్ తన చేతికి ఇచ్చారు. ఎలా జరిపించాలని క్లుప్తంగా ఉండి దాని వైపు నిట్టూర్పు విడిచింది మీరా. యథావిధిగా ఇంటికి వచ్చేసింది మీరా. సూర్య అసలు కనిపించడం లేదు. మేడ్స్ని అడుగుదాం అనుకుంది, కానీ మళ్ళీ వాళ్ళు ఏమంటారు అని భయపడి ఆగిపోయింది. 4 రోజుల వరకు సూర్య కూడా కనిపించడం లేదు. ఏమైపోయాడో ఈ మనిషి అని తనకు తెలియకుండానే మనసులో అనుకుంది. మళ్ళీ వెంటనే వాస్తవం గుర్తుకు వచ్చి కష్టంగా ఎగిసిపడిన మనసును అదుపు చేసుకొని ప్రయత్నం చేసింది. అలా వారి ఎడబాటు 5 రోజులుగా మారగా 6వ రోజు సూర్య యుఎస్ నుండి రిటర్న్ అవుతాడు. ఎయిర్పోర్ట్లో దింపిన ఆ వ్యక్తి మాట్లాడుతూ, ఇకనైనా నీ నిర్ణయాన్ని మార్చుకోవా అని అడిగాడు, తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. ఈవిల్ స్మైల్తో, మారడానికి నేనేమైనా వస్తువునా? నేను ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాను, దాన్ని ఎవరూ మార్చలేరు, ఆఖరికి నువ్వు కూడా అని కోపంగా చెప్పి ఫ్లైట్ ఎక్కుతాడు సూర్య. తన వైపే కళ్ళ నిండా నీళ్లతో చూస్తుండిపోయాడు. ముచ్చట్ల మీద ప్రేమ అనుకోవాలో లేక అమ్మాయి మీద పంతం అనుకోవాలో తెలియడం లేదు సూర్య. కానీ ఒక్కటి మాత్రం చెబుతాను, పెళ్లి బంధానికి శక్తి చాలా ఎక్కువ అని మా అమ్మ చెబుతుండేది. నీకు తెలియకుండానే ఆ అమ్మాయిని ప్రేమించడం మొదలు పెడతావేమో అని మనసులో అనుకొని తన కారులో వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి. రాత్రి 10-10:30 టైంలో చేరుకున్నాడు సూర్య ఇంటికి. అప్పటికే హాల్లో కూర్చొని ఉంది మీరా. తన వైపు చూసి ఏం పట్టనట్లే వెళ్ళిపోయాడు. ఒక్క నిమిషం మీతో మాట్లాడొచ్చా అని అడుగుతున్న తనని చూసి, నాకు నీతో మాట్లాడే అవసరం కానీ ఆలోచన కానీ అంతకన్నా లేవు, మూసుకొని బెడ్రూమ్కి రా అని చెప్పి వెళ్ళిపోయాడు. తన వైపు చూసి ఏడవాలో నవ్వాలో కూడా అర్థం కాలేదు మీరాకి. కానీ తను చెప్పాల్సింది చెప్పాలి కాబట్టి వెంటనే తన రూమ్కి వెళ్ళింది. అప్పటికే సూర్య ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. ఎంత తెరిచినా డోర్ తెరుచుకోకపోవడంతో అసహనంగా కాలుని పిల్లిలా తిరుగుతుంది మీరా. ఒక్క క్షణం తన మీద తనకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఎప్పుడూ ఇలా కాలుగాలని పిల్లిలా తిరగలేదు. అదే ఆ వ్యక్తి కోసం ఇప్పుడు తనే ఎందుకు ఇంతలా తిరుగుతుందో తనకే అర్థం కాలేదు. వెంటనే ఏదో గుర్తుకు వచ్చి డోర్ తీసిన చప్పుడుకి తన వైపు చూసింది. బ్లాక్ షర్ట్, బ్లాక్ జీన్స్లో ఉన్నాడు. తనని ఎలా చూస్తూ ఉండిపోవాలనిపించింది ఆ క్షణం మీరాకు. తనని ఏమాత్రం పట్టించుకోకుండా, ఏంటి అలా చూస్తున్నావురా లోపలికి అని గంభీరంగా వినిపించిన వాయిస్కి చిన్నగా తల ఊపి అడుగు వేసుకుంటూ తన రూమ్లోకి వెళ్ళింది మీరా. చీర కట్టుకోమని అన్నాను కదా, ఎందుకు కట్టుకోలేదు అని గంభీరంగా వినిపించింది సూర్య గొంతు. అది అది నీతో ఒకటి చెప్పాలి అని అంటుంటే, నాకు మూడు లేదు అని తనని బెడ్ మీదకి తోసి తన మీదకి చేరిపోయాడు. తనని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. తన వారంలో 2 రోజులు మాత్రమే అనుకుంది, కానీ ఎప్పుడు రోజు కంటే తన వల్ల కావడం లేదు. తను ఇస్తున్న నొప్పిని కళ్ళు బిగించి, నొప్పిని తట్టుకోలేక నొప్పిగా ఉంది అని అంటున్నా తనని చూశాడు. డిమ్ లైట్లో వెలుగులో కంటి నిండా నీరుతో తన వైపు చూస్తూ ఉంది మీరా. ఎందుకో తనని ఎలా చూసి మనసు ఉండి బుద్ధి కాక పక్కకు దొరికిపోయాడు. అప్పుడు కానీ తనకు ఉపశమనంగా అనిపించలేదు. ఎందుకో తెలియదు, కానీ చెప్పినా వెంటనే అలా వెళ్ళిపోవడం తనకు బాగా నచ్చింది. తెలియకుండానే తన మాయలో పడిపోయింది మీరా. తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ని చూసి తన వైపు చూసింది మీరా. ముఖంలో ఎలాంటి కళ లేకుండా నిర్జీవంగా
ఉన్న తనను చూసి సూర్య గారు అని పిలిచింది. మొట్టమొదటిసారిగా తనంతట తాను పిలిచేసరికి అనుమానంగా చూశాడు తన వైపు. ఈ టైంలో ఇలా అడగడం కరెక్ట్‌నో కాదో నాకు తెలియదు. కానీ మీతో ఇది చెప్పాలి అని అనడంతో ఏంటి? గంభీరంగా వినిపించింది అతడి వాయిస్. ఆ వాయిస్‌కి బిక్క చచ్చిపోయిన తను వణుకుతున్న గొంతులో అదేనండి. మరేమో మా నాన్నని చూసి వారం రోజులు అవుతుంది. మిమ్మల్ని అడిగి వెళదామని ఆగిపోయాను. ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి వస్తానండి అని అనడంతో తన వైపు చూసి వెళ్ళు అని అటు నుండి తిరిగి పడుకున్నాడు. దాంతో చాలా ఆనందంగా అనిపించింది మనసులో. నేను అనుకున్నంత దుర్మార్గుడు కాదు అని అనుకుంది మీరా. కానీ తన చుట్టూ బిగిస్తున్న ఉచ్చు తెలియక సూర్యాని ఆకాశానికి ఎత్తేసింది మీరా. 2 క్షణాల తర్వాత మెల్లగా నిద్రలోకి జారుకుంది. తెలియకుండానే ఇటు తిరిగాడు సూర్య. అలా తిరిగేసరికి తన ముఖాన్ని చూశాడు. డిమ్ లైట్లు కూడా చాలా మెరిసిపోతుంది తన మోము. ఆ ముఖాన్ని చూస్తే ఎంతటి వారైనా పడకుండా ఉండరు. పెద్ద పెద్ద కళ్ళు, తండుపండు లాంటి ముక్కు, చిట్టు పెదాలు అన్నీ తనకి ఆకర్షణంగానే కనిపించాయి సూర్యకి. ఆ క్షణంలో శ్రేష్ఠ కూడా తనకి గుర్తు రాలేనంతగా అప్రయత్నంగా తన వైపు తిరిగి సూర్యని గట్టిగా హత్తుకొని పడుకుంది. అలా హత్తుకొని పడుకోవడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు సూర్య. పుడిపించుకుందామని చూశాడు. కానీ ఇంకా ఇంకా తనలో అదిమి పోతుంది. ఇద్దరూ నూలు పోగు లేకుండా ఉన్న తనకి మరోసారి మీరా మీద కోరిక కలిగింది. అయినా కష్టంగా దాన్ని అణిచిపెట్టి తన చేతిని తీస్తూ ఉంటే తనని ఇంకా గట్టిగా హత్తుకుపోయింది మీరా. ఆ క్షణంలో సూర్యకి కూడా ఫీలింగ్స్ వస్తుంటే కష్టంగా అణుచుకొని తనని గట్టిగా హత్తుకున్నాడు. మరి వాళ్ళిద్దరి మధ్య ఏముంది? వాళ్ళకు మాత్రమే తెలుసుకోవాలి. అలా ఇద్దరి మధ్య తెలియకుండానే శరీర ఆకర్షణకు లోనయ్యారు. ఉదయం వెంటనే మెలకువ వచ్చేసింది మీరాకు. ఏదో వేడి శ్వాస తనకు తెలుస్తుంటే ఎదురుగా చూసింది. అంతే, చలితో వణుకుతూ కనిపించాడు సూర్య. బాగా చలి వేయడం వలన మీరా హత్తుకుపోయాడు. అనుమానంగా తన నుదుటిన మీద చేతులు పెట్టింది. ఒళ్ళు కాలిపోతుంది. సూర్య అని పిలుస్తున్నా కూడా పలకడం లేదు. సూర్య గారికి ఫీవర్ వచ్చిందనుకుంటా అని కంగారుగా తన బట్టలు వేసుకొని ఆ రూమ్లో ఎక్కడైనా మెడికల్ కిట్ ఏమైనా ఉందేమో చెక్ చేసింది. కబోర్డ్లో ఎమర్జెన్సీ కిట్ అని ఉండటంతో వెంటనే దాన్ని తీసుకొని అందులో ఉన్న టెంపరేచర్ చూసింది. అది తీసి వెంటనే సూర్య దగ్గరికి వెళ్ళి నోట్లో పెడితే టెంపరేచర్ చెక్ చేయడంతో అది 104 చూపించడంతో టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది అని ఉండగానే తనకేం చేయాలో కూడా అర్థం కాలేదు. డాక్టర్ని చూపిద్దామంటే తనకి ఇక్కడ తెలిసిన డాక్టర్లు కూడా ఎవరూ లేరు. వెంటనే మీరాకు వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉండడం గుర్తుగా వచ్చింది. అవును, ఇది ఎలా మర్చిపోయాను, ఆ హాస్పిటల్ వాళ్ళదే కదా అని తను ఎప్పటి నుండో వెయిట్ చేసుకున్న సిస్టర్కి కాల్ చేసి సూర్యకి బాగాలేదని డాక్టర్ని ఇంటికి రప్పించమని చెప్పింది. వెంటనే సూర్య ఎవరో తెలియడంతో వెంటనే డాక్టర్కి చెప్పింది. ఇక్కడ సూర్య మాత్రం చలికి చాలా వణికిపోతున్నాడు. అది చూసిన మీరా వెంటనే తన మీద ఎలాంటి నూలు పోగు లేకపోవడంతో వెంటనే అక్కడ ఉడిచిన ప్యాంటు తీసుకొని కాళ్ళు మూసుకొని వేసింది తనకు. వెంటనే బాగా వణుకుతూ కనిపించాడు సూర్య. సూర్య సూర్య నీకేం కాదు అని తన చేతులను రబ్ చేస్తూ తనకు వేడినిచ్చే ప్రయత్నం చేసింది మీరా. సరిగ్గా 45 నిమిషాల తర్వాత ఆ ఇంటికి ఒక డాక్టర్ వచ్చాడు. వెంటనే పని మనుషులు డోర్ తీసి సూర్య ఎక్కడ అని గంభీరంగా వినిపించిన అతని వాయిస్ పైన రూమ్లో ఉన్నారు అని అనడంతో వెంటనే అక్కడ నుండి వెళ్ళాడు. ఆ వ్యక్తి ఇంటర్కమ్ ద్వారా డాక్టర్ వచ్చారని తెలుసుకున్న మీరా వెంటనే తన ఒంటి నుండి దుప్పటి కప్పి డోర్ తీసింది. ఆ వ్యక్తి డోర్ తీసిన మీరాని చూస్తూ ఉండిపోయాడు. డాక్టర్, అసలు సూర్యకి బాలేదు. ఆ మనిషికి ఉలుకు పలుకు లేదు, చాలా నీరస పడిపోయాడు అని కంగారుగా అంటున్నా తనని చూసి వెంటనే లోపలికి వెళ్ళాడు.
ఏమైంది అని గంభీరంగా అడిగాడు. అతను నైట్ నుండి ఫుల్ జ్వరంగా ఉంది. మార్నింగ్ చాలా వేడిగా కాలిపోతుంది అని అనడంతో తను మీరాని చూసి మీరేమవుతారు తనకి అని అన్నాడు. దాంతో కృష్ణను తలచించుకొని చెప్పాలో తెలియక కావలసిన వ్యక్తి అని చెప్పింది మీరా. వెంటనే తన దగ్గర ఉన్న మెడికల్ కిట్ తీసి తనని చెకప్ చేస్తాడు. నార్మల్ ఫీవర్ తగ్గిపోతుంది, మర్చిపోకుండా ఈ టాబ్లెట్స్ వేయండి అని అనడంతో చిన్నగా తల ఊపి థ్యాంక్ యూ డాక్టర్ అని అంది. వెంటనే తనకి తినడానికి ఏమైనా చేసి టాబ్లెట్స్ వేయాలని గుర్తుకు వచ్చి వెంటనే అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోయింది. వేడివేడిగా కూరగాయలతో సూప్ను రెడీ చేసి తనకి తినిపించింది. స్పృహలో సూర్య మాత్రం గుటకలు వేస్తూ తాగుతున్నాడు, కానీ కళ్ళు మాత్రం తెరవనే లేదు. వెంటనే ఇంకేం ఆలోచించకుండా మెడిసిన్స్ వేసి అక్కడే ఉండిపోయింది మీరా. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత తనకేం కావాలో జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంది మీరా. తనతో కలిసినందువలన లేకపోతే మరేదైనా కారణంతోనో కానీ తనని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. అప్పుడే ఆ క్షణం తెలియకుండానే సూర్య మీద ఇష్టం ఏర్పడుతుందని గ్రహించలేకపోయింది మీరా. టెంపరేచర్ కొంచెం నార్మల్గా చూపించడంతో మిగతా వేయాల్సిన టాబ్లెట్స్కు వేసేసింది. అప్పుడే మెల్లగా మెలకు వచ్చింది సూర్యకి. ఇప్పుడు జ్వరం వచ్చిన వెంటనే తగ్గిపోయేది, కానీ ఈసారి మాత్రం తగ్గలేదు. ఒళ్ళు వేడిగా కాలిపోతుంది. తనకు కళ్ళుకు తెరవలేకపోయాడు. ఏం జరుగుతుందో చూసిన తనకు మీరా అక్కడే ఉండి సోఫాలో కూర్చొని పడుకోవడం గమనించాడు. వెంటనే ఏం జరిగిందో రీలు వేసుకునేసరికి నిన్న రాత్రి జ్వరంతో బాధపడ్డాడని అర్థమై తనకు తానే ఉదయం నుండి సేవలు చేసిందని గుర్తుకు వచ్చింది. అప్రయత్నంగా తన ఒంటి మీద చూసిన తనకు ప్యాంటు వేసి ఉండడం గమనించి బెడ్ మీద నుండి దిగి కిందకి వెళ్ళాడు. తన వైపు తన దగ్గరికి వచ్చి నదుటి మీద చేతిని వేయబోతుంటే సడన్గా ఏదో గుర్తుకు వచ్చి కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బాత్రూంలోకి ఏమీ తెలియలేని మీరా మాత్రం అక్కడే పడుకొని పోయింది. ఆ రోజు ఆదివారం కాబట్టి మీరాకి ఆఫీస్కి లేదు. బాత్రూంలో షవర్ ముందు నుంచోవడంతో మీరా చేసిన సేవలు గుర్తుకు వచ్చాయి. మనసులో ఏదో పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగినట్టుగా అనిపించింది సూర్యకి. కానీ వెంటనే దాన్ని కొట్టి పడేస్తూ ఫ్రెష్ అయ్యి టవల్ చుట్టుకొని వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని ఎదురుగా ఉన్న మీరా వైపు చూశాడు. ఉదయం మొత్తం తనకి సేవలు చేయడం గుర్తుకు వచ్చి వెంటనే ఒక స్లిప్ మీద ఏదో రాసి 2 నోట్ల కట్టలు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు గదిలో నుండి. సూర్య వెళ్ళిపోయిన అరగంటకి మెల్లగా మెలుగు వచ్చిన తనకు ఎదురుగా బెడ్ మీద చూసేసరికి సూర్య లేడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? తనకి అసలు బాలేదు కదా అని మనసులో అనుకుని చూపును మరలిచిన తనకు 2 నోట్ల కట్టలతో పాటు రెపరెపలాడుతూ కనిపించింది పేపర్. ఏంటిది అని మనసులో అనుకుని దాన్ని ఓపెన్ చేసిన తనకు అందులో ఉన్న మ్యాటర్ చూస్తే షాక్ అయింది మీరా. ఉదయం మొత్తం నాకు సేవలు చేసినందుకు చాలా థ్యాంక్స్. నేను నీ రుణం ఉంచుకోలేను, అందుకే ఇది అని నోట్ల కట్టలు దాని మీద చూపించేసరికి బాధతో మునిగింది తన మనసు. ఈ మనిషి ఎప్పుడు ఇంత అనుకుంటా. భార్యగా నేను సేవలు చేస్తే దానికి వెలకట్టాడు అని చెప్పి ఆ నోట్ల కట్టలను అక్కడే పడేసింది. మధ్యాహ్నం 2 గంటలకల్లా ఆఫీస్కి చేరుకున్న సూర్యకి హెల్త్ సహకరించకపోయినా ముందుగా వర్క్ చేస్తూనే ఉన్నాడు. అనుకు తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేదు. సూర్యని చూసి తను ట్రీట్ చేసిన డాక్టర్ వచ్చాడు. తనతో మాట్లాడుతూ ముందుగా పర్మిషన్ అడగాలని తెలియదా అని కోపంగా నీ ఇంట్లో ఉన్న అమ్మాయి ఎవరు గంభీరంగా వినిపించింది అతని వాయిస్. మీకెందుకు చెప్పాలి అని తను కూడా తగ్గకుండా అన్నాడు సూర్య. ఎందుకంటే నేను మీ నాన్నని కాబట్టి అని కోపంగా హరీష్ చెప్పాడు సూర్య. ఉదయం ట్రీట్ చేసిన డాక్టర్ అయినా తన తండ్రి సుమన్ గారు అయినా అలాంటివేం పట్టించుకోలేకుండా మీరు ఇదే విషయం గురించి మాట్లాడాలనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు అని కోపంగా చెప్పి వర్క్ చేస్తుంటే హాస్పిటల్లో ఎవరో వ్యక్తిని అడ్మిట్ చేశావు, పోనీలే అని వదిలేశాను. ఇప్పుడు ఆ అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, దాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి అని కోపంగా అడిగాడు సుమన్ గారు.
మీరు ఎలా అనుకున్నా నాకు అనవసరం అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే తన చేతిని పట్టుకున్నాడు సుమన్. అంటే ఆ రోజు న్యూస్లో వచ్చింది నిజమేనా? నిజమే అన్నమాట. మరి ఎలా అనుకున్నా నాకు ఫరక్ పడదు అని కోపంగా చెప్పాడు సూర్య. అయితే ఇంత పెద్ద విషయాన్ని మా దగ్గర ఎందుకు దాచావు? నేను దాచలేదు, మీకు చెప్పాలనుకోవడం లేదు అంతే. ఆయనంత పెద్ద మ్యాటర్ చెప్పుకోవాల్సింది కాదు కదా, అందుకే నేను చెప్పలేదు అని కోపంగా చెప్పి ఇప్పటికైనా మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి కోపంగా అరిచాడు తన మీద. నీకన్నా తండ్రితో ఇలా మాట్లాడుతున్నావని నీకు అర్థమవుతుందా? లేక నేను బయటే వ్యక్తిని అన్న ఫీలింగ్ నీ మనసులో కలిగిందా? చెప్పు సూర్య. ఇప్పుడేంటి మీ గోల? ఆ అమ్మాయి ఎవరో చెప్పాలి అంతే కదా. చెప్తాను వినండి. 2 సంవత్సరాల కాంట్రాక్ట్ పేరుతో తనని లాక్ చేశాను. అర్థమవుతుందా కాంట్రాక్ట్ అంటే అని అనుమానంతో అడిగిన తనకు వాళ్ళిద్దరి మధ్య జరిగింది మొత్తం చెప్పేశాడు. దాంతో ఒక క్షణం ఆశ్చర్యంలో అక్కడే ఉన్న సోఫాలో కూలబడ్డాడు ఆయన. వెంటనే తన కాలర్ పట్టుకొని, ఆడపిల్ల జీవితం అంటే నీ మనసులో ఫీలింగ్ ఇదేనా సూర్య? మీ అమ్మ నిన్ను ఎంత పెద్దదిగా పెంచిందో మర్చిపోయావా? ఆఫ్టర్ ఆ అమ్మాయి కోసం తాళి కట్టిన భార్యని నువ్వు ఇంతలా మోసం చేస్తున్నావా? పాపం ఆ అమ్మాయి తన తండ్రి గురించి అసలు విషయం తెలిస్తే తట్టుకోగలుగుతుందా అని కోపంగా చెప్పిన తనని చూసి, తెలిస్తే తెలియనివ్వండి, తెలిస్తే ఒకవేళ చేస్తుంది అంతే కదా. అదే కూడా నాకు కావాలి. అది నా దగ్గర ఉన్నంత వరకు కుళ్ళి కుళ్ళి చావాలి అని కోపంగా అరిచి చెప్పాడు. ఆ క్షణంలో సూర్య కోపంగా నిండిన రుద్ర కాళేశ్వరుడిలా కనిపించాడు. సూర్య, నాకు నా స్వార్థమే ముఖ్యం. నేను ఎంతగానో ప్రేమించిన శ్రేష్టకి ఇలా కావడం తను కాదా కారణం? నా నుండి నా ప్రేమను దూరం చేస్తుంది. నా నుండి అన్ని దూరం చేసిన తనకు కేవలం 2 సంవత్సరాల కాంట్రాక్ట్ పేరుతో తనతో శారీరకంగా కలిసి ఉన్నందుకు మీరు ఇలా రియాక్ట్ అయిపోతున్నారు. జీవితాంతం పెళ్లి చేసుకోవాలని ఎంతో ఊహాలోకంలో బతుకుతున్నారు. నాకు అది ఎలా చేయడం శ్రేష్ఠ కోమలోకి వెళ్ళిపోవడం కారణం కాదా? మరి నేను ఎంతలా ఫీల్ అవ్వాలి అని కోపంగా చెప్పాడు. చూడండి, నేను నా ప్లాన్లో పక్క పరిమితిని ఫీల్ అవుతున్నాను. మధ్యలో వచ్చి ఏ రాద్ధాంతం చేయకండి. అలాగే మీరు నా తల్లిదండ్రులుగా నేను మీకు గారు ఇవ్వడంలో తప్పలేదు, కానీ దాన్ని నాశనం చేసినంత వరకు నేను ఎవరి మాట విన్నాను అని కోపంగా చెప్పాడు. ఇదే విషయం నితిన్కు కూడా తెలుసు అని చెప్పడంతో, అంటే నువ్వు యుఎస్ వెళ్ళావా? బుక్కులు చూస్తూ అవును వెళ్ళాను. శ్రేష్ఠ శ్రేష్ఠ శ్రేష్ఠ, అది ఎలా నచ్చిందిరా నీకు? పద్ధతి లేదు, పాడు లేదు, పెద్దలను ఎలా గౌరవించాలో తెలియదు, అలాంటి దానికి ఇలా జరిగిందని నువ్వు ఫీల్ అవుతున్నావా డాడీ అని కోపంగా అరిచాడు సూర్య. అవును డాడీ, నేను మాట్లాడుతున్నాను. నీకు బాగాలేదు అన్నప్పుడు ఆ పిల్ల కంగారు ఎంతలా పడిందో నాకు తెలుసురా. దగ్గరుండి నేను చూశాను. చాలా పద్ధతి అమ్మాయిలా ఉంది. అలాంటి పిల్లలను బాధ పెట్టడానికి నీకు మనసు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. కానీ ఎప్పటికప్పుడు తన నుండి నిజం తెలిసిన మరుక్షణం తను నిన్ను ఎంతలా అసహించుకుంటుందో మాత్రం నేను చెప్పగలను అని కోపంగా అరిచాడు. నాకు అదే ఫీల్ అయినా పెద్ద ఫరక్ పడదు నాన్న. నా శ్రేష్ఠ బాగుండాలి అంతే. విలువైన వజ్రాన్ని ఇంట్లో పెట్టుకొని దేనికి పనికి రాని రాయి కోసం వెంపర్లాడుతున్నా నువ్వు ఏదో ఒక రాజు నిజం తెలుసుకొని బాధపడతావు. ఎందుకంటే అలా కావడానికి తన కారణం కాదు అని మాత్రమే చెప్పగలను అని కోపంగా చెప్పి వెళ్ళిపోతూ, మీ అమ్మ నీ మీద చాలా బెంకు పెట్టుకుని సూర్య, ప్రేమ మాయలో పడి ఇటు మీ అమ్మని కూడా నిర్లక్ష్యం చేయకు. పాపం నీ గురించి తెలియక పిచ్చిది బాధపడుతుంది. నువ్వు కనిపించలేవన్న బెంకుతో మంచాన్ని కూడా పడింది. అది చెప్పడానికి వచ్చాను అని కోపంగా చెప్పి తను చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ నుండి అక్కడే ఉన్న సూర్య మాత్రం తను నీ కోసం ఎంతలా వెంపర్లాడిందో, నువ్వు మంచాన పడితే ఆ పిల్ల కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది అన్న మాటలే పదే పదే మారంమ్రోగుతున్నాయి. వెంటనే అసహనంగా చైర్లో కూర్చొని
నేను తనని అంతలా నా గురించి మాట్లాడమని చెప్పానా? ఆయన అంత బిల్డప్ ఎందుకు ఇచ్చింది అని కోపంగా సాయంత్రం వెళ్ళాక దీని పని చెబుదామని మనసులో అనుకున్నాడు సూర్య. ఇప్పటికైనా నా జీవితంలో శ్రేష్ఠ మాత్రమే ఉంటుంది తప్ప మీరా మాత్రం నా జీవితంలో ఎప్పుడూ ఆహ్వానించను. కేవలం శారీరక సుఖం కోసం నేను దాన్ని నా దగ్గర పెట్టుకున్నాను, అంతేకాని ప్రేమతో కాదు అని కోపంగా చెప్పి రేపటి నుండి ఇంకొంచెం డోసు పెంచాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్షణం సూర్య విచక్షణ మరిచి ప్రవర్తించాడు. ఇవి ఏమీ తెలియని మీరా మాత్రం వాళ్ళ నాన్న చూడటానికి ఆ సాయంత్రం హాస్పిటల్కి బయలుదేరింది. డ్రైవర్కి ముందుగానే సూర్య చెప్పడంతో వెంటనే తను రావడంతో కారు తీశాడు. ఎలాగోలాగా హాస్పిటల్ చేరుకున్న మీరా నేరుగా వాళ్ళ నాన్నని చూడటానికి వెళ్ళిపోయింది. అద్భుతంగా పడుకున్న తన నాన్నని చూసి చలించిపోయింది మీరా మనసు. కళ్ళల్లో నీరు కారుతున్న స్పష్టంగా దాన్ని అణిచిపెట్టి మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. నన్ను కొండంత ధైర్యం మీరు లేకపోతే నాకు ప్రాణం పోయినట్టుగా అనిపిస్తుంది అని అనడంతో అప్రయత్నంగా మానిటర్ వైపు చూసింది. వెంటనే నర్స్ దగ్గరికి వెళ్ళి సిస్టర్ ఒకసారి రూమ్లోకి వస్తారా అని అనడంతో ఏమైంది మేడం అని వినయంగా చెప్పింది ఆ నర్సు. అది మానిటర్ పనిచేయడం లేదనుకుంటా, నాకెందుకో చాలా భయంగా ఉంది అని అనడంతో వెంటనే కొంచెం కంగారు పడి అవునా వెంటనే చూస్తాను మేడం అని చెప్పి మానిటర్ వైపు వెళ్ళింది. వెంటనే అక్కడే ఉన్న మానిటర్ వైపు చూసి కొంచెం కంగారు పడుతూ వెంటనే ఆన్ చేసింది. సారీ మేడం, ఇది ఆఫ్లో ఉంది, మరేం పర్వాలేదు, నేను దీన్ని సరి చేసేసాను అని చెప్పడంతో కొంచెం ఊపిరి పీల్చుకుంది మీరా. ఇంకా ఉంది. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.